ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా ఎంత డెవలప్ అయినా కుల వృత్తిని మానుకోలేదు. నేను ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మెహదీపట్నం దగ్గరున్న మల్లెపల్లిలోని కుమ్మరి బస్తీలో ఉన్నాను. ఇక్కడ వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఏమన్నా నష్టం జరుగుతుందా, దీపావళికి ఎలాంటి దీపాంతాలు తయారు చేస్తారో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నా పేరు కిషన్. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు ఇదే? 40 సంవత్సరాల నుంచి. 40? ఏజ్ 57. 7th క్లాస్ నుంచే చిన్న చిన్న ప్రమిదలు తయారు చేయడము నేర్చుకున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు. అంటే చిన్నప్పుడు మీ కుల వృత్తి ఇదేనా? కుల వృత్తి ఇదే. సొంతూరు ఎక్కడ? సొంతూరు ఇదే, అంతా ఇదే, మొత్తం తాత ముత్తాతల నుంచి ఇదే ఇదే చేసుకుంటూ ఈయనే ఉంటున్నారు అంతే. ఇప్పుడు ఇది ఏంది, ఏం చేస్తారు దీన్ని? ఇది గ్లాసులు అంటారు. ఇది మంటలు వేసినా మండదు. మండదా ఇది? మండదు. ఏవో దూదిలా ఉంది. అది దూది అనుకుంటాం, దురదలేస్తుంది, ముట్టుకోకు. ఎట్లా ఎన్ని రోజులు పడుతుంది ఒక్క కుండ తయారు చేయడానికి? ఈ సైజు కుండ తయారు చేయడం 200 ఒకే రోజు చేస్తాము. 200 అంటే 6 నుంచి 7 గంటల టైం పడుతుంది. అంత పని చేస్తాము. మట్టి నుంచి వస్తుంది మీకు? ఇక్కడ చెరువు కుంటలు ఉంటాయి కదా ఊళ్ళ, దాని సైడ్ లా ఒండ్రు మట్టి, చెరువు ఆరిన కొద్దీ సైడ్ లో ఒండ్రు మట్టి ఉంటుంది. ఆ ఒండ్రు మట్టి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆరబెట్టి మళ్ళీ గుంతలో పోసి వడబట్టి ఇంకో గుంతలో వడబడతాం. అది ఫైన్ మట్టి అయిన తర్వాత మళ్ళీ ఆరబెడతాం. ఆరబెట్టి దానికి కావాల్సిన ఆ మట్టిలో కావాల్సిన ఇసుక కానీ బూడిద కానీ కలిపి మళ్ళా తయారు చేస్తారు. ఇట్లా తొక్కుతాం బాగా. ఎన్ని రకాలు తయారు చేస్తారు కుండలు? ఆ మట్టితో ఏ కుండలన్నా చేయొచ్చు. దీపావళి వస్తే దీపాంతాలు, ఎండాకాలం వస్తే నీళ్ళ కుండలు, ఇంకేమేమి ఉన్నాయి? ఇంకా డిజైన్ కుండలు 2 ఇంచుల నుంచి 10 ఫీట్ల వరకు కుండ చేయొచ్చు. 10 ఫీట్లు? 10 ఫీట్లు. అయితే ఇప్పుడు మార్కెట్లోకి అన్ని ప్లాస్టిక్ దీపాంతాలు అవి వస్తున్నాయి కదా? ప్లాస్టిక్ అవి వస్తున్నాయి కానీ అది 90% తీసుకోరు. అంటే ఇంతకుముందు 90% తీసుకునే వాళ్ళు. దాని గురించి ప్లాస్టిక్ తీసుకోవద్దని తెలుసుకున్నాక మళ్ళా అది మానిపోయి ఇప్పుడు ప్లాస్టిక్ తీసుకోవడం 10% అయిపోయింది. ఒరిజినల్ మన మట్టి తీసుకోవడము. ఇప్పుడు ఆన్లైన్ లో అవే ఎక్కువ వస్తున్నాయి కదా, దాని వల్ల ఏమన్నా మీకు నష్టమే, చాలా నష్టం, కొద్దిగా కాదు. నువ్వు మట్టి తీసుకొచ్చినప్పటి నుంచి ఇది ఇట్లా కాల్చి మళ్ళీ అమ్మే వరకు ఏమేం చేస్తారో అది చెప్పు మాకు. మొదట బంకమట్టి ఎక్కడ నుండి వస్తుందంటే కుండలు తయారు చేసే మట్టి ఊళ్ళల్లో అక్కడ చెరువులు ఉంటాయో అక్కడ చెరువులను ఎండిపోయిన తర్వాత సైడ్ లో ఒండ్రు మట్టి తయారు చేస్తారు. ఆ ఒండ్రు మట్టి తీసుకొచ్చి ఇక్కడ లారీతో డంపు చేయించుకుంటాము. మళ్ళీ అది ఎండలో ఆరబెడతాము. ఆరబెట్టి కొత్త మారిన తర్వాత గుంతల పోసి వాటర్ పోసి బాగా కలుపుతాం. కలిపిన తర్వాత ఇంకో గుంతలో జల్లెడ పెట్టి వండని అంతలో పోతుంది. రాళ్ళు రప్పలు అంత పైన సైడ్కి వెళ్ళిపోతాయి. అట్లా వండు అంటే అట్లా పడుతుంది. అది 4 days తర్వాత అంత వాటర్ అంతా సింక్ అయిపోయి మట్టి ఫినిషింగ్ మట్టి తయారవుతుంది. దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎండలో ఆరబెడతాం. ఎన్ని రోజులు పడుతుంది ఎండలో ఆరబెట్టడానికి? ఆరబెట్టడం అంటే 1 day ఆరిపోతుంది. అంటే 4 days ఆ గుంతలనే వాటర్ అంతా లోపు అయిపోతుంది. కొంచెం గట్టి అయిపోతుంది అనమాట, మీగడలాగా. దాన్ని తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి మళ్ళీ కొంచెం గట్టిగా అయిన తర్వాత దాంట్లో కావాల్సిన ఇసుక పోయాలి. ఇసుక పోయకపోతే స్క్రాచ్ వస్తుంది, క్రాక్స్ వస్తాయి. దాని తర్వాత బాగా తొక్కాలి. బాగా పిండి ఎట్లా పిసుకుతాం బాగా తొక్కిన తర్వాత మళ్ళీ చక్రం ఉంటుంది. ఆ చక్రం పైన వేసుకొని మనకు కావాల్సిన కుండల ఏ కుండ తయారు చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టు ఇసుక వేసుకోవాలి. చిన్న అయితేనేమో తక్కువ ఇసుక, పెద్ద తయారైతే మందం ఏ విధంగా మందం తయారైతే ఆ విధంగా ఇసుక. అంటే మనం కుండలు తయారు చేసే దాన్ని బట్టి చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి కూడా ఇసుకలో అంతే తీసుకోవాలి. పెద్ద కుండలు అయితే కొంచెం పెద్ద ఇసుక అంటే ఎక్కువ తక్కువ తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న మట్టిని బట్టి ఇసుక తీసుకోవాలి. మరి
కుండ ఇప్పుడు ఉదాహరణ ఇది ఇది ఉంది కదా, దీని మందం వచ్చేసి ఇస్తున్నది, అవును దీనికి తగ్గట్టు ఇసుక పోయాలి. కుండ ఇంత మందం ఉంటది, అవును ఇంత అవును దాని తగ్గట్టు ఇసుక ఎక్కువ పోయాలి. అచ్చా మందాన్ని బట్టి ఇసుక పోయాలా? ఇసుక పోయాలి. ఓకే. ఇంకా దాన్ని మొత్తం మా ఇంట్లో తయారు చేసి అన్ని కుండలు చేసాక 5 days అన్న ఇంట్లోనే ఆరబెట్టాలి, బయట ఆరబెట్టకూడదు. ఒకేసారి బయట ఆరబెడితే క్రాక్స్ వస్తాయి. అది కూడా తయారు చేసిన 5 days నీడలో పెట్టాలి. 5 days నీడలో ఇంట్లోనే పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ అది బట్టి కాల్చే రోజు మొత్తం ఎండలో పెట్టాలి. ఎండ నుంచి తీసుకొచ్చి ఇట్లా బట్టిలో అన్ని అడుగు భాగం పోయిన కుండలు పేర్చి దానిపైన మంచి కుండలు పేర్చి అక్కడ నుండి తగలబెట్టేస్తాం. ఒక 6 నుంచి 7 గంటలు కాల్చిన తర్వాత ఒక నైట్ అంతా అలాగే ఉంటుంది. తెల్లారి చల్లబడిపోతే కుండలు అలా 30 to 40% డ్యామేజ్, 60% అంతే. ఇప్పుడు 100% పెడితే దాంట్లో 60% మనకు వస్తుంది. కిస్మత్ అనమాట. 90% రావడం కూడా కిస్మత్, లక్ అనుకో. అంటే ఈ వేడికి కూడా పగులుతాయా? పగులుతాయి అంతే. మేము కష్టపడేది ఒక్కరు కాదు కదా. అవును. ఉదాహరణ నేను 50,000 సంపాదిస్తున్నాను. నేను ఒక్కరిని కష్టపడుతున్నా, ఇంకా నా భార్య నా పిల్లలు అంటే 4 కష్టపడుతున్నారు. నేను నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకుంటారు, కానీ దాని వెనుక ఎంతమంది కష్టపడుతూ బయట ఉద్యోగం చేస్తే ఒక్కరు 50,000 సంపాదిస్తారు. నేను 4 సంపాదిస్తే నెలకు 12,000. బయట ఉద్యోగాలు లేక తప్పనిసరి పరిస్థితిలో అందరం కష్టపడి 50,000 సంపాదిస్తున్నాం. 4 కష్టపడుతున్నాం కుమ్మరి పని చేయాలని. ఇప్పుడు ఇదంతా ఈ బస్తీలో ఉన్నదా లేదంటే మీరు తయారు చేసింది? ఇది ఒక 20 members. 20 members. ఓకే. అందరు ఈడికే వస్తారా? ఇక్కడే చుట్టుపక్కల ఈడికే వచ్చి కాల్చుకుంటారు. సీరియల్ వైజ్ ఎవరు ఈ రోజు నేను కాల్చుకో ఇంకో వేరే వాళ్ళు అట్లా. దీనికి కూడా సీరియల్ ఉంటుందా? అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఇవి దీపావళి వస్తే షాపింగ్ మాల్లలో బయట లైట్లు, దీపావళి, ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు. ఇవి వీటి తగ్గినాయి, చాలా వరకు తగ్గినాయి అని అంటారు. అవును. ఇప్పుడు దానివల్ల మీకు ఏమైనా నష్టం? ఇప్పుడు రేట్ తగ్గిపోతుంది. మేము తయారు చేసిన దానికి డిమాండ్ ఉండదు. ఎంత వచ్చినా చాలరా దేవుడా, ఇది మిగిలిపోతే ఇంకా ఏం చేసుకుంటాము అని తక్కువ ధరకైనా కష్టపడ్డది కదా, తక్కువ ధరకైనా ఇచ్చేస్తాం. ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఇప్పుడు అన్ని సీజన్ ని బట్టి తయారు చేస్తారు కదా, వర్షాలు పడితే ఎట్లా మరి? డ్యామేజ్ పోతాయి. ఇప్పుడు షెడ్ ఉంది కాబట్టి వర్షం పడ్డా ఏం కాదు, షెడ్ లేకుంటే అంతే. ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఏదైనా వర్షాలు పడితే ఎట్లా ఆరబెడతారు? పని కాదు, ఆపేస్తారు. మొన్న ఘోరం పడ్డాయి కదా, అప్పుడు ఏం చేసిరు అనేది నేను అడిగేది. ఆపేస్తాం పని. ప్లేస్ ఉన్నంత మట్టుకు ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఎంత ప్లేస్ ఉంటే అంతే చేసుకుంటాం. గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? గవర్నమెంట్ ఎక్కడ? గవర్నమెంట్ లేదు. మీ బట్టి కట్టిస్తలేదు గవర్నమెంట్. బట్టి 2 lakhs 3 lakhs కావాలి బట్టి కట్టడానికి. ఇది కాదు, ఇంకా వేరే టైప్ ఉన్నది, చిమ్నీ టైప్. ఆ చిమ్నీ టైప్ కట్టడానికే ప్రభుత్వం వారు ఇంకోసారి అప్లికేషన్ పెట్టినా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ చిమ్నీ పెడితే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బంది కాదు, పొగ బయటికి వస్తుంది. మధ్యలో ఉంది కదా, చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండేసరికి అవును గొట్టం లాగా పెడితే ఒకే సైడ్ వెళ్ళిపోతుంది. అది మా దగ్గర అంత డబ్బే ఉండదు, ఎక్కడానికి మాత్రమే. మరి మీరు ఒకసారి మీరు చెప్తే చేస్తారేమో అన్న ఆలోచన ఏం లేదా? అంటే అందరు కలిసి అట్లా మేము ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. అందరూ కొద్దిగా డబ్బులు మీరు నిజంగా మీ ద్వారా గవర్నమెంట్ మా వినతి పోతే మా అంత అదృష్టవంతులు లేరు. మీరు అదే చెప్పండి. ఇప్పుడు మీకు కావాల్సినవి మేము ఇట్లా పని చేసుకుంటున్నాము, మీకు ఇలాంటివి కావాలి, ఇట్లా కావాలి అని అంటే ఇక్కడ మాకు జీవనాధారం మాత్రం ఇదే. 20 నుంచి 30 మంది చేస్తోళ్ళు, మళ్ళీ ఆ 30 మంది మళ్ళీ 100 మందికి జీవనోపాధి కల్పిస్తుంది. మేము తయారు చేసిన కుండలు వాళ్ళు కూడా కొనుక్కొని జీవనోపాధి అవుతుంది కదా. అంటే 100 మందికి ఇప్పుడు మేము ముగ్గురం ఆపేయమని అంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళదేం తప్పు లేదు, ఇంట్లో పోతుంది, చిన్న పిల్లలు ఉంటారు, ఆపలేని పరిస్థితి. మాకు ప్రభుత్వం వాళ్ళకు ఎన్నోసార్లు విన్నపించుకున్నాం. ఇబ్బంది టైప్ లా బట్టి కట్టి చెప్పిరా ఇంతకుముందు అప్లికేషన్ ఇచ్చినాం పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంటే చూస్తామని 3 సంవత్సరాలు ఇంతవరకు పట్టించుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ పట్టించుకోదు. మరి ఎవరైనా గిరాకు కుండలు కావాలని వస్తే మట్టి కుండనా ఏమో ఇంత మట్టి కదా, కానీ దాని ఇంకా ఎంత కష్టపడుతుంది, ఎంత తయారైతుందని వాళ్ళు ఆలోచించారు. అవును, ఎండాకాలంలో ఎట్లా ఇట్లా గవర్నమెంట్ తరఫున ఒకటి బట్టి కట్టిస్తే
ధన్యులమవుతుంది. అయితే ఇప్పుడు మీరు తయారు చేసిన కుండలు ఏ మార్కెట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి? అంటే అన్ని దుకాణ షాప్ల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఎవరన్నా ఆర్డర్ చెప్పినా కూడా మీరు వెళ్ళి లేదు అట్లా లేదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. తీసుకెళ్ళాలి కదా, తక్కువ రేటు. మార్కెట్లలో ఇట్లా అమ్ముడు వాళ్ళు తయారు చేసే వాళ్ళు అమ్మడం తక్కువ, వాళ్ళు తీసుకెళ్లి షాప్ వాళ్ళు సపరేట్ గా అమ్మడం వేరు. ఇప్పుడు మీరు అమ్మే ప్రైస్ వేరే అయితే వాళ్ళు అమ్మే ప్రైస్ వేరే. అది ఉదాహరణ 1 రూపాయలు 60 పైసలు అయితే వాళ్ళు 100 రూపాయలు అమ్ముకుంటారు, 40 పైసలు మిగులుతాయి. అంటే వాళ్ళకు కూడా 10% ట్రాన్స్పోర్ట్ పోయినా 30% అడుగుతుంది. 1000 రూపాయలకు 300 రూపాయలు మిగులుతాయి. మాకు కూడా ఎంత 1000 రూపాయలకు మాకు కూడా 300 60 పైసలలో 300 మిగులుతాయి. అంటే 50% ఖర్చు, 50% మిగులుతుంది. ఎంత మిగులుతుంది మీరు ఇప్పుడు తెచ్చిన? ఇప్పుడు మట్టి కొనుక్కోవాల్సింది ఎంత ఉంటది మట్టి కొనుక్కోవాలంటే? ఒక చిన్న టిప్పరు 25,000. చిన్న టిప్పర్ 25,000 రూపాయలు. అలా 1,00,000 రూపాయల కుండలు చేస్తుంది. 1,00,000 రూపాయల కుండలు అంటే మళ్ళీ కట్టెలు, ఇంకా వేరే డ్యామేజ్ లెక్క పెడితే 50% మిగులుతుంది. 50% లో మిగతా దాంట్లో కూడా ఏమైనా చూసుకోవాల్సింది ఉందా లేదంటే మిగులుతాయి? అంతే 50% మిగులుతుంది. ఇక 100 లో 50% అన్ని ఖర్చులు పొంగ. మంచిగా ఉంది. దీపావళి వస్తుంది, ఎన్ని రకాల దీపాంతాలు చేసిరు? అంటే ఇక్కడ మాత్రము ఒక 5 నుంచి 6 రకాలు తయారవుతుంది ఇక్కడ మట్టిలో. కలకత్తా, గుజరాత్ నుంచి వచ్చేది వాళ్ళు హ్యాండ్ వర్క్ కాదు, వాళ్ళు అచ్చుతో తయారు చేస్తారు. అది కంప్లీట్ ఒరిజినల్ మట్టి కాదు, అది అందులో కొంచెం వేరే మిక్స్ అయిపోతాయి ఉంటది. తెలిసిపోద్దా ఇప్పుడు ఇది ఒరిజినల్ మట్టిగా అవునా కాదా అని? ఎవరికి తెలియదు, మా కుండలు తయారు చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. అది మార్కెట్ లో పెడతారు, ఇది మట్టి అంటారు. మట్టే అందులో 75% మట్టే ఉంటది. అదేంటంటే ఫినిషింగ్ రావడానికి కొంచెం వేరేది కలుపుతారు, కెమికల్ లాంటివి కలుపుతారు, తయారు చేస్తారు. ఫినిషింగ్ వస్తుంది, చూడడానికి మట్టి ఇది బాగున్నది కానీ వాళ్ళు కొంటారు. కానీ ఒరిజినల్ మట్టి అనేది ఇది. ఇప్పుడు కలకత్తా, గుజరాత్ మట్టిలో వాటర్ తాగండి, ఇక్కడ మట్టిలో వాటర్ తాగండి, ఇందులో టేస్ట్ ఉంటాయి, చల్లదనం ఎక్కువ ఉంటుంది. ఆ కుండలో చల్లదనం ఉంటది కానీ చాలా తక్కువ, మళ్ళా టేస్ట్ ఉండదు. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని రకాలు ఏంది మాకు ఒకసారి ఏమేమి తయారు చేస్తారు? మా దీపాంతాలైనా కుండలు ఇంకేమేమి? నేను తయారు చేసేది ఉదాహరణ మిమ్మల్ని కూర్చోబెట్టి 1 గంటలో మీ విగ్రహాన్ని తయారు చేస్తాను. చేసేస్తారు. ఇప్పుడు అంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అంటే 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంటే 7th క్లాస్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేసిన, అంటే నా వయసు అంతప్పుడు 12 సంవత్సరాలు. 12 అంటే నాకు 57, 45 సంవత్సరాల నుంచి లైన్లో ఉన్నాను. నేను చేసే కుండలను చూస్తే అబ్బాబ్బా ఇది మీరేనా చేశానా ఆ విధంగా ఉంటాను. ఉన్నాయా ఇప్పుడు ఏమైనా మాకు చూపించడానికి? లేదు, అవి ఆర్డర్ కంప్లీట్ ఆర్డర్ పైన ఎప్పటికప్పుడు అయిపోతాయా? ఇంకా ఆర్డర్ ఉదాహరణ అడగకుండా చూడండి, ఒకటి బ్లాక్ కలర్, అవును, అది దాంట్లో పెద్దది చేస్తా, చిన్నది ఇంకా మీరు తయారు చేసిందేనా? మట్టితోనే, అది పెయింట్ బ్లాక్ పెయింట్ వేయించుకున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితము కుండలు ఒకేసారి వేడిగా తగిలబెడితే క్రాక్స్ వస్తాయి, కొద్దిగా వేడి కావాలి. అయితే అప్పుడు ఏం చేస్తుంటే ఇట్లా మంట పెట్టి చాట ఉంటుంది కదా, చాటతో ఇట్లా కొడితే మొత్తం అక్కడ వరకు వేడి పోతుండే. కానీ ఒక గంట సేపు ఇక్కడ ఉండి వేడి దగ్గర ఉండి కొట్టాలంటే చాలా ఇబ్బందులు అవుతుండే. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి ఫ్యాన్ పెట్టడం మొదలు పెట్టాం. అంటే కొద్దిగా మంట అయితే వేడి అక్కడ వరకు వెళ్ళిపోతుంది ఫ్యాన్తో. ఈ కట్టెలు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తే మొత్తం లోపలికి లోపలికి వెళ్తాదేమో ఇక. అంటే ఇక్కడ ముందు వేడి ఇక్కడ కాలాలి, కలిసింది మనకి ఇక్కడ కట్టెలు పెడితే ఇక్కడ ఫస్ట్ కాలుతుంది, దాని తర్వాత లోపలికి పెడతాం. దాని తర్వాత 7 గంటలు ఇట్లా 7 గంటలు మళ్ళీ రేపు పొద్దున్న తీయాలి ఇక చల్లారినాక. మళ్ళీ దానికి ఏమైనా కలర్లు గిట్లా వేస్తారా? కలర్ ఏం లేదు, ఆడితే కాలితే ఆటోమేటిక్ నేచురల్ రెడ్ వస్తుంది. అది చిన్న లోపల వెళ్తా ఏమన్నా వేస్తుంటా ఈ కట్టెలు గిట్లా వేస్తుంటారా? అయ్యేనా ఇక పెట్టినాక ఇవి వేస్తారేమో, కట్టెలు ఒక్కొక్కటి వేస్తుంటారు. పగిలిపోతాయి, సౌండ్ వస్తుందా బయటికి?
ఏమన్నా ప్రమాదం ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయా అన్న? డ్యామేజ్ అవుతాయి అదే. అవును 6 మంది. పొద్దున స్టార్ట్ చేస్తారేమో ఈ కుండలు పెట్టుడు, పొద్దున స్టార్ట్ చేస్తారేమో వేడి చేయడానికి, కాల్చడానికి. అదే పేరవడానికి ఎంత టైం తీసుకుంటాం మళ్ళీ పేరవడానికి? 3 to 4 hours. అన్న కుండలు తయారు చేస్తున్నారు, ఒకసారి చూద్దాం ఎట్లా తయారు చేస్తారు. అట్లా కిందికి ప్రెస్ చేసుకుంటూ పోవాలనా? ఇప్పుడు మనం ఎంత బిర్యానీ కుండ బిర్యానీ పెట్టి దమ్ చేసి పార్సల్ ఇస్తారు. మళ్ళీ ఇవి రీయూజ్ చేసుకోవచ్చు. అదేంటి పైప్ దా? ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉండాలి ఒక కుండ తయారు చేయాలంటే? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేర్పిస్తారా మీరు? నేర్పిస్తారు కానీ అది ఇందులోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు డైలీ వచ్చి ఇంట్రెస్టింగ్ గా చేయాలి. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఈ కుండ ఇట్లా ఆరబెట్టనికే తీసుకున్నారా తయారు చేయడానికి? ఆరనికి ఈ కార్ఖానా. ఓకే, ఒకేసారి మట్టి ముద్దని ఇట్లా పెట్టుకోవాలా? అవును అవును. ఇప్పుడు ఒక బాటిల్ తయారు చేస్తే మళ్ళీ అంత లోపలికి ఎట్లా మీకు తెలుస్తుంది? అది నీళ్ళ బాటిల్ తయారు చేస్తారు కదా, అది ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఈ కుండ అంటే లోపల చెయ్యి ఇట్లా పెట్టేసి తిప్పుతా ఉంటే తిరుగుతుంది. ఓకే, ఈ ఫ్లవర్ పాట్. ఆహాహా, ఎంత బాగుంది. అక్కిస్తురా దాన్ని? ఎట్లా మీరు చేస్తారా? ఎట్లా వచ్చింది? మేమే చేస్తాం. మట్టి తెచ్చి వడపోసి ఆరబెట్టి మా పిల్లలు, మా అల్లుడు, మా మన్మలు మేము చేతి కింద చేస్తాం. వాళ్ళు సారి మీద ముద్దేసి చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు వాటిని? అట్లా
కలర్ వేసి ఇప్పుడు కలర్ వేసి దీనికి డిజైన్ వేయాలి. దేనికి అవి డిజైన్ వేస్తే ఇప్పుడు దీపావళికి గుణమై లక్ష్మీ పూజ చేసుకుంటాం. అచ్చా దీపావళి కోసమే ఇదంతా. దీపావళి కోసమే. ఈ నుంచి మొదలు పెట్టాలా? ఎంత పోతాయి ఇవి ఒక్కొక్కటి? హోల్సేల్కా? హోల్సేలే. బయట అమ్ముకునేటోళ్ళు మంచిగా అమ్ముకుంటారు, మాకు హోల్సేలే. మీ దగ్గర మొత్తం ఒక షర్ట్ అట్లా మొత్తం తయారు చేస్తే 40 రూపాయలు 50 రూపాయలు పోతాయి. ఆ బయట 100 రూపాయలు అమ్ముకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ 50 రూపాయలకే అమ్ముతారా? 50, 60, 50, 60 అంతే. మరి అంత డబల్ వేసినాం అనుకో రిటర్న్ వస్తుంది అది. అంతేనా? సింగిల్ ఇక్కడ కట్లలో. నీకు ఎన్ని రోజులు పట్టింది కుండ నేర్చుకోనికి? తయారు చేస్తారా మీరు? మేమే తయారు చేస్తాం, మాకు ఎన్ని రోజులు పట్టడం ఎంత. ఫస్ట్ నేర్చుకున్నావు? ఎట్లా నేర్చుకున్నావు? తాతల అమ్మలు నాయనమ్మలు అమ్మమ్మలు చేస్తుంటే మా ఇంటి పనే కదా వచ్చేస్తుంది, చూస్తా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మా సొంటోళ్ళు నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇట్లనే ఒకసారి అట్లా వేస్తారు, ఒకసారి మంచిగా వేస్తారు. ఒక 2 ఏళ్ళలో నేర్చుకుంటారు. నెలలా? ఏండ్లా? ఇప్పుడు ఇది సంవత్సరానికి ఒక్కసారి కదా, సంవత్సరానికి ఒక నెల. ఒక కుండ తయారు చేయాలంటే మేము ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అని తయారు చేసి? ఇది ఏంటిది నేరు వాళ్ళని ఒకటి అది ఉంటే ఒక 2-3 రోజులు నేర్చుకుంటారు అంతే. ఎక్కువ టైం పట్టదు, ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా నేర్చుకోవచ్చు. లేకపోతే అదే నెలల గమనం అయిపోతుంది. పొద్దున్న లేచి ఇదే పని? ఏ టైం కూర్చుంటారు? పొద్దున్న లేచి 9-10 గంటలకు. మళ్ళీ ఎప్పుడు? ఇప్పుడు నల్ల నీళ్ళు గింత వస్తే పట్టుకొని మళ్ళీ 1 గంట సేపు రెస్ట్ తీసుకొని తానం గినం చేసుకుంటే రాత్రి 10 అవుతుంది. 10 దాకా? 10 అవుతుంది, ఒకసారి 1 గంట కూడా అవుతుంది. బాబా. ఇప్పుడు వీటికి డిజైన్లు మంచిగా అతికిచ్చిరుగా. ఇంకొకటి చెయ్యి పోతుంది. పోతుందా? చెయ్యి నొప్పి లేస్తుంది ఇది చేస్తేనా? అంతేనా? మరి ఒక్కదానికి 2-3 సార్లు చేయాలి. అంటే ఇది దీంతో అయిపోదా? ఇక ఒకసారి సరిగ్గా రాలేదు, ఇంకోసారి చేయాలి. ఇంకోసారి మళ్ళీ ఉంది మంచిగా. ఇది ఇప్పుడు దానికి దీనికి ఫరక్ లేదా? చాలా ఉంది. మళ్ళీ అట్లా రావాలి. మళ్ళీ ఒకటి కింద పైన కలర్ ఒకసారి చేయాలి, మళ్ళీ కింద కలర్ ఒకసారి చేయాలి, మళ్ళీ డిజైన్ ఒకసారి వేసుక పెట్టుక రావాలి. ఒక్కదానికి 3-4 సార్లు పని ఉంటుంది. ఇది చేయనికి 3-4 సార్లు 3-4 సార్లు చేస్తే అట్లా తయారైతుంది. దానికి ఇప్పుడు ఇంకా సగం పని అయింది, ఇంకో పని ఉంది. దీనికి మధ్య మధ్యలో చేయాలి ఇంకా. ఇది దీని తర్వాత ఇది ఇట్లా తర్వాత ఇట్లా మొత్తం అయింది కూడా పక్కన. ఇదా? అది మొత్తం ఈడ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ ఇంత లోన్ ఇయ్యేది. చెప్పిరా మీరు? చెప్పిరా గవర్నమెంట్కి? అడిగిరా? మీరు సంవత్సరం మట్టి తీసుకపోతే చేసుకోపోతుంది. చేస్తారు ఇట్లా. ఇది ఫస్ట్ ఇట్లుండి సెకండ్ ఇట్లా, తర్వాత దీని నుంచి ఇది, దీని నుంచి ఇది, తర్వాత ఇది. ఎంత అందంగా ఉంది. చాలా టైం పడుతుంది. ఇంకా అందం వస్తుంది. ఇప్పుడు ఏమో కానీ మార్కెట్లలో పెడతా ఉంటాయి అందం వస్తుంది. ఇంటికి తీసుకుపోయి పూజ చేసి ఇంకో అందం వస్తుంది. పూజ చేసి దీపాలు గిల్లేస్తే ఇంకా అందం వస్తుంది. ఒక మట్టికే అంత అందం వస్తుంది. అవును. అయితే ఇప్పుడు ఈ మార్కెట్లలో ప్లాస్టిక్లు అవి కూడా పెడుతురు. దానివల్ల ఏమన్నా నష్టం ఉంటుందా మీకు? మరి ఉంది నష్టము. ఇప్పుడు అదంతా వచ్చింది కాబట్టి తక్కువైంది. అవును, తక్కువైంది. కానీ దీని అందం మాత్రం పోదు. అందం మాత్రం పోలే. అది గ్రహించేటోళ్ళే గ్రహించారు. అవును. ఇది మాకు మట్టిదే. ఎంత చేసినా కానీ దీన్ని తీసుకుపోయేటోళ్ళు దీన్ని తీసుకుపోతారు. వీడికి వచ్చి చెప్తారా? ఆర్డర్లు ఇచ్చిపోతారు ముందే. గణేష్ చవితి నుంచి ఆర్డర్లు ఇస్తారు. 100 కావాలి, 50 కావాలి, 200 కావాలి, 300 కావాలని చెప్పిపోతారు. ఎంత బాగుంది, ముద్దుగా ఉంది. దీన్ని ఇంట్లో పెడితే ఇంటికే అందం వస్తుంది కావచ్చు.
ఎంత అందంగా. మీరు అక్కడక్కడ లక్ష్మీ పూజ అయిన తర్వాత ఇళ్ళకి పోయి చూడండి. అవును, బొమ్మలు, లక్ష్మీదేవి, బంగారము, అక్కడ దీపాలు ఎంత బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా సెట్, ఒక సెట్ తయారు చేయడానికి 60 రూపాయలు పోతుంది. తయారు చేయడానికి ఎంత పడుతుంది? అదే తయారు చేయడానికి రోజులు పడతాయి. రోజులు మట్టి తెచ్చి మట్టి తీసుకొచ్చి ఇది తయారయ్యేసరికి 1 నెల 2 నెలలు పడతాయి. 2 నెలలు. ఇది పోనీ మళ్ళీ 60 రూపాయలు. దీనికి నుంచి చేస్తారు, గణేష్ చవితికి ముందర నుంచే మొదలు పెడతారు. మట్టి తేవడము, కలపడము, ఆరబెట్టడం, మట్టి అంతా కలిపి ఆరవేయడము, ముద్ద చేయడము. తొక్కుతున్నారా ఈ మట్టిని? తొక్కుతారా? మిషన్ వేసినా కానీ తొక్కవలసిందే. పిండిలాగా కావాల మట్టి. పిండిలాగా అయితేనే ఈ షేప్ వస్తుంది, లేకపోతే రాదు. ఏ ఒక్క ఉసుకరాయి వచ్చినా పడిపోతుంది, నిలబడదు. ఇప్పుడు ఇంత చిన్న కుండ తయారు కావాలంటే దీంట్లో ఉసుక ఉండొద్దు. మట్టి 3 భాగాలు ఉంటే ఉసుక 1 భాగం ఉంటుంది. మనం తీసుకున్న దాన్ని బట్టి ఉసుకని తీసుకోవాలేమో. దాని మూత చూడు ఎంత బాగా వచ్చింది. ఇది కూడా చేతితోనే చేస్తాం. ఇది చేతితో చేసిరా? ఇది ఎంత బాగుంది. దీనికి ఇప్పుడు ఇవి తీసుకెళ్ళినాక మళ్ళీ వచ్చే సంవత్సరానికి వాడుకోవచ్చా అవి? అది ఒకసారి పూజ చేసిరు అనుకో వాడుకోరు, సెల్ఫ్లలో అక్కడక్కడ పెట్టేసుకుంటారు. వాడుకోవద్దు అన్నట్టు. అదొకటి ఉందనుకో, దానికి ఒకటి అట్లానే పెట్టేసి దాని అంతకు ఇంకొకటి కొని 2 పెట్టి పెడతారు. ఒకరొకరు 2 పెడతారు. మనమరాళ్ళకి పంపిస్తారు, మంచిగా ఉంది. మనమరాళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు పిల్లని చూసి ఎంగేజ్మెంట్ అయిందనుకో, ఇంకా పెళ్లి కాలే, పెళ్ళికి ఇంకో 2 నెలల టైం ఉందనుకో, కానుక లెక్క అవి 2 బొమ్మలు, మిఠాయి అవి పంపిస్తారు పిల్లలు. వీటితో పాటు అది మన తెలంగాణ ఆచారం. తెలంగాణ అంతా ఆన్లైన్, ప్లాస్టిక్లు వీటిని ఎవరు అయినా ఇప్పుడు ఇవి కూడా ఆన్లైన్ లో పోతున్నాయి. పెడుతురా? ఆన్లైన్ లో పోతున్నాయి ఇవి కూడా. దూరం ఉన్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ. అవును, మాకు కావాలని నిలువ తెలిసిన వాళ్ళు ఆన్లైన్ లో కూడా మీది ఉందా? దీంట్లో ఆన్లైన్ చేస్తారా మీరు? నడిపితే చేస్తారు. ఎవరికన్నా దూరంగా ఉండేటోళ్ళకి కావాలి అనుకుంటే దేనికన్నా పంపిస్తారు. అచ్చా, దగ్గర ఉన్న వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి పంపించుకుంటారు. కష్టం చాలా ఉంటుంది, తెలుస్తుంది. ఆ కష్టం వెనుక ఇంత అందమైన, ఎంత అందంగా ఉంది చూడండి. మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి ఇది అంత అందంగా తయారైంది. చెప్పకపోయారు మరి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా అందిస్తుందా? చూస్తూనే ఉంది, ప్రతిసారి వస్తుంటారు. ఏమందిస్తుంది? ఏమి ఇవ్వట్లేదా? మీకు వృత్తి, మీ పని చేయాలి, కష్టపడాలి అనుకోకూడదు. కష్టపడండి అవుతుందా? ఇంకా మీకు ఒకటి తెలియదు, వర్షం వస్తే చాలా కష్టం. మట్టి ఆరదు, చేసి పెట్టిన స్థలం ఉండదు. కాలేటప్పుడు వస్తే సగమే కాలి సగం పగిలిపోతాయి. అట్లా నష్టం జరుగుతుంది, చాలా నష్టం ఉంటుంది. ఇప్పుడు రైతులకు పంట ఎంత నష్టమో వాన పడితే మాకంత నష్టం. సేమ్ రైతులాగానే. ఇప్పుడు పంట కాల్చి లోపల పెట్టుకున్నాం, బయటకు వేసేసిన వర్షం వచ్చేది అర్థం కాదు. వేసేస్తాం, దన్న వర్షం వచ్చింది అనుకో, కిందకెళ్ళి మంట పెడతాం, పైకి చల్లగా ఉంటే పటాకులు పేలినట్టు వెళ్ళి పట్ట పలిగిపోతాయి, పనికే రావాలి. ఇట్లా కావచ్చు. ఇంత కద్వానం అయితే ఇంకా ఇది కూడా సైడ్ లాగా పలిగింది. ఇంకా చాలా ఉంటాయి అట్లా, ఇట్లా పేలిపోతాయి. తెలుసు, ఒక పసిపిల్లని కాపాడినట్టుగా కాపాడాలి. ఇట్లా అని తీసి పెట్టాలి, ఇట్లా అని పట్టుకురావాలి, మళ్ళీ కాలినాక ఇట్లా తీసుకురావాలి. ఇప్పుడు ఒకటి జారిపోయి కింద పట్టు అంటది. అందుకే సౌండ్ వస్తుంది, పగిలిందని సౌండ్ వస్తుంది. ఈ గాజుల సౌండ్ వచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఈ పగిలిన వాటిని మళ్ళీ మట్టిలో వేసి తొక్కుతారేమో. లేదు, పనికిరాదు. ఇంకా పనికిరాదా? ఇక ఇది ఇట్లా వేస్ట్ అయినట్టే. పచ్చిది అయితే ఏం కాదు, దాన్ని నానబెడితే కూడా అది కొంచెం ఇంకా పిండి ఎట్లా ఇచ్చుకపోతుంటది, మట్టి అట్లా ఇచ్చుకపోతుంది. ఈ కాలింది ఇంకా దేనికి పనికిరాదు, పలిగిపోతే పడేయవలసిందే. బోకే అయిపోతుంది. అది అర్థం ఏంటంటే పట్టుకుంటే కుండా ఇడిస్తే భోగి, పట్టుకుంటే కుండా ఇడిస్తే భోగి. తేలగిరి ఇట్లా పడిపోయింది అనుకో, పలిగిపోయి అది బోకే అయిపోతుంది.
పనికిరాదు ఇంకా. అయితే నేను అనుకుంటున్నా ఇది పగిలింది కదా, మళ్ళీ మట్టిలో తొక్కి మళ్ళీ తయారు చేస్తారేమో. ఉంటది కదా పచ్చిది, అప్పుడు కొంచెం ఆ మట్టి ఈ మట్టి 2 రోజులు నానబెట్టి మళ్ళీ కొంచెం ఆరినాక మన పిండి ఎట్లా చపాతి పిండి ఎట్లా ఉంటది అట్లా అవుతుంది. ఇప్పుడు మాత్రం పలిగిపోతే పనికిరాదు. ఇప్పుడు ఈ దీపావళి వస్తుంది, ఇవన్నీ తయారు చేస్తారు ఇలాంటి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు మా అల్లుడు చేస్తున్నాడు, మా బిడ్డ చేస్తుంది, నేను చేస్తున్నా, మా మన్మలు చేస్తారు. పెట్టుబడి పెట్టాలి దానికి. ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మళ్ళీ ఈ చమ్కీలు? ఇక్కడ షాపుల నుంచి. వాటికి కూడా ఖర్చు 1000 పెట్టి తెస్తాం. 10,000 20,000 అయితే. 10,000 పెడితే దాంట్లో మీకెంత మిగులుతుంది? దాన్ని మన అదృష్టం మిగిలితే మంచిగా మిగులుతుంది, లేదంటే పోతాయి. కొన్ని మిగిలిపోతే మళ్ళీ దానికి వస్తాయి. అంత పెట్టుబడి, బిజినెస్ పెట్టుబడి. అది అబ్దుల్ గంజ్ మోందమి మార్కెట్ పెద్ద పెద్ద షాపులలో తెస్తారు. అది ఇవి కదా రకరకాలు కుందన్స్, చంకీలు, బార్డర్ బాగున్నాయి. అయ్యో ఇది చూడండి ఎంత ముద్దుగుందో. చూసారు కదా ఎన్ని రకాల కుండలు కానీ, బిర్యానీ పాట్స్ కానీ, బాటిల్స్తో సహా ఇక్కడ చిన్న చిన్న కుందీలు అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అవి కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి హోల్సేల్ వెళ్తాయంట మార్కెట్స్కి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మెహదీపట్నం దగ్గర ఉన్న మల్లెపల్లిలోని కుమ్మరి బస్తీలో. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంది, అసలు ఒక కుండ తయారు చేయాలి అని అంటే మట్టి తీసుకొచ్చిన కాడ నుంచి కాల్చే వరకు ఎంత కష్టపడుతున్నారో చూశారు కదా.